పిల్లలు ఇప్పుడు మీకు ఒక కథ చెప్తా, వింటారా? ఎద్దులు సింహం కథ. సింహం ఎలా అంటది, ఏమంటది సింహం తెలుసా? ఏమంటది సింహం? ఏది మీ దగ్గర అందరి దగ్గర సింహాలు ఉన్నాయా? ఎట్లా అంటది ఒకసారి అందరు సింహంలాగా అరవండి. అట్లా అరవాల. ఒక ఊర్లో 4 ఎద్దులు ఉండేవంట. ఆ 4 ఎద్దులు మంచి ఫ్రెండ్స్ అంట, బాగా ఫ్రెండ్లీగా ఉండేవంట. ఆ 4 ఎద్దులు స్నేహంగా ఉండేవంట. అవి రోజు కలిసిమెలిసి అడవికి వెళ్ళి మేత మేస్తూ ఉండేవంట. అట్లాగే ఒకరోజు 4 ఎద్దులు కలిసి అడవిలో మేత మేస్తూ ఉన్నాయంట. అప్పుడు ఒక సింహం వచ్చేసిందంట. ఎలా వచ్చింది సింహం? అట్లా వచ్చేసింది సింహం. తినేస్తా, మిమ్మల్ని తినేస్తా అని వచ్చింది. అప్పుడు ఆ 4 ఎద్దులు ఏం చేశాయంటే, ఆ 4 ఎద్దులు ఏముంటాయి ఎద్దులకి? కొమ్ములు ఉంటాయి. ఆ కొమ్ములతో సింహాన్ని పొడిచి పొడిచి తరిమేశాయంట. అప్పుడు సింహం భయపడి పారిపోయింది. పారిపోనండి, మీ సింహాన్ని కూడా పారిపోనిచ్చేయండి వెనక్కి. సింహం పారిపోయింది. తర్వాత ఏమైందంటే కొద్ది రోజులకి అప్పుడు అవన్నీ అనుకున్నాయన్నమాట ఎద్దులు, మనందరం కలిసిమెలిసి ఉండబట్టి సింహం చూడు పారిపోయింది అనుకున్నాయి. కానీ కొద్ది రోజుల తర్వాత ఆ ఎద్దులకి గొడవ అయింది. ఆ గొడవలో అన్నీ అనుకొని అన్నీ విడిపోయాయంట ఎద్దులు. ఆ ఎద్దులన్నీ ఏమయ్యాయి? విడిపోయాయి. తర్వాత కొద్ది రోజులకి మళ్ళీ మేతకెళ్ళాయి. ఒక్కొక్కటే దేని బాటికి అది వెళ్ళేసి మేత మేసి వస్తూ ఉంటే సింహం వాటిల్ని చూసింది. అబ్బో, ఈ ఆవులన్నీ విడిపోయాయి, ఇప్పుడు కానీ వీటిల్ని ఈజీగా తినేసేయచ్చు, తినేస్తా ఏమనింది? ఈజీగా తినేస్తాం అనుకోనేసి ఆ ఎద్దులన్నీ ఎవరి పాటికి వాళ్ళు ఉన్నాయి. అప్పుడు సింహం ముందు ఒక ఎద్దు దగ్గరికి వెళ్ళింది తినేద్దామని. మిగతా ఎద్దుల మాకెందుకులే, మా ఫ్రెండ్ కాదులే అని అనుకున్నాయి. అప్పుడు ఆ సింహం ఏం చేసింది? ఆ ఎద్దుని పైన పడి ఎలా అని తినేసింది. ఎలా తినేసింది? అని తినేసింది. అట్లా తినేసింది. ఆ తర్వాత ఇంకో రోజు ఏం చేసింది? మళ్ళీ వచ్చింది. అప్పుడు మళ్ళీ ఏం చేసింది? ఇంకో ఎద్దుని ఎలా తినేసింది? అని తినేసింది. మళ్ళీ ఇంకో రోజు వచ్చి ఇంకో ఎద్దుని తినేసింది. ఎలా తినేసింది? అని తినేసింది. ఎలా తినేసింది? అని తినేసింది. ఇంకెన్ని ఎద్దులు ఉన్నాయి? ఇంకొక ఎద్దు ఉంది. ఆ ఎద్దుని కూడా ఒకరోజు శుభ్రంగా తినేసింది. అని తినేసింది. ఆ 4 ఎద్దులు కలిసి ఉన్నప్పుడేమో బాగుండింది, సింహాన్ని తరిమేశాయి. కానీ అవి విడిపోగానే ఏమైపోయింది? సింహం వచ్చి అన్నిటినీ తినేసింది. కాబట్టి బాగా అందరూ కలిసిమెలిసి ఫ్రెండ్గా ఉంటే మంచిదా, తగులాడుకొని విడిపోతే మంచిదా? అందరూ కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండాలి. ఎలా ఉండాలి? ఐకమత్యంగా ఉండాలి. ఐకమత్యం అంటే కలిసిమెలిసి ఉండాలి. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, చెప్పండి. ఐకమత్యమే మహాబలం. పెద్ద చెప్పండి. ఐకమత్యమే మహాబలం.